ఫ్రెండ్స్, నా పేరు గోపి. మీరు చూస్తున్నది ఎక్స్పీరియన్స్ తెలుగు. సో ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే, సో 1 వీక్ అయితే అయింది పిల్లలకి. సో మనం ఫస్ట్ అయితే తెచ్చుకుని ఫీడ్ మొత్తం అయిపోయింది. సో ఇప్పుడు కూడా మళ్ళీ 10 బ్యాగులు అయితే తీసుకొచ్చాను. సో అది కాక ఇప్పుడు లాస్ట్ ఫీడ్కి ఇప్పుడు ఫీడ్కి ఫీడ్ డిఫరెన్స్ బిల్స్ అయితే చూపిస్తాను అనమాట. సో దాంతోపాటు మైక్ గురించి అయితే మనకి వాయిస్ అయితే తక్కువ వస్తుంది అనేసి మైక్ అయితే తీసుకోను అనమాట. సో ముఖ్యంగా లాంగ్ వీడియోస్కి. సో అందుకోసం ఈ మైక్ ఎలా వస్తుందో కూడా, వాయిస్ ఎలా వస్తుందో కూడా కామెంట్ చేయండి. సో ఇక్కడ నుండి వాయిస్ ఎలా వస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఎందుకంటే మనం మైక్ పెట్టుకొని మాట్లాడుతున్నాం ఇప్పుడే. సో ఇప్పుడు వీడియో టాపిక్ ఏంటంటే, సో లాస్ట్ టైం మనం తెచ్చిన ఫీడ్కి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉంది, ఎంత పెరిగింది అనేది మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్తో సహా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో బిల్తో సహా చూపిస్తాను. సో దాంతోపాటు ఇప్పుడు దాకా మన మేనేజ్మెంట్ వీడియోలు ఎలా ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ప్రతి వీడియోలో మీకు షార్ట్ వీడియో పంపిస్తున్నాను. సో ఇప్పుడు వచ్చి మన ఫీడ్ మొత్తం అయిపోయింది. సో ఇప్పుడు వచ్చి మనం అయితే 10 బ్యాగులు అయితే తీసుకొచ్చాం అనమాట. సో 10 బ్యాగులు కూడా ఎంత రేట్ల మీద తెచ్చానని మీకు చూపిస్తాను. సో బ్యాగ్ అయితే మనం చూడండి. సో ఇక్కడైతే మనం ఈ షెడ్లో 5 దించుకున్నాం. సో మళ్ళీ ఆ షెడ్కి ఈ షెడ్కి మనం పిల్లలు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మీకు బిల్స్ చూపిస్తానమాట. ఇక్కడ వచ్చేసరికి లాస్ట్ 17వ తారీఖు నేను తెచ్చాను. ఇది వచ్చి 24,500 అనమాట. 10 బ్యాగులు అంటే 2,450 రూపాయలు అయితే పడింది. సో ఇప్పుడు రీసెంట్ బిల్ వచ్చి 2,550 అయితే పడింది అనమాట. సో మళ్ళీ ఎంతలా పెరిగిందో ఒకసారి మీరే చూసుకోండి. సో లాస్ట్ నేను ఒక టూ బ్యాచ్ బ్యాక్ అయితే సో 2,000కి వచ్చింది అనమాట. ఈ ఫీ స్టార్టర్ ఏదైతే ఉందో 2,000కి వచ్చింది. సో అప్పటికప్పుడు చూసుకుంటే దాదాపు 500 అయితే పెరిగింది అనమాట. 500 దాదాపు పెరిగింది. ఇక్కడ మీరు బిల్లు చూపిస్తున్నారండి. ఇక్కడ చూసుకోండి 17వ తారీఖు ఇది. సో ఈ బిల్ చూడండి ఇప్పుడు. సో ఇది 27వ తారీఖు. సో 10 బ్యాగులు వచ్చేసరికి ఇది 2,550 అనమాట. సో అది వచ్చేసరికి అంటే 1,000 రూపాయలు పెరిగింది 10 బ్యాగుల దగ్గర, అది కూడా 10 రోజుల గ్యాప్లో. సో చూసారు కదా. సో బిల్స్ అయితే చూపించాను ఇదనమాట. సో మనం ఫీడ్ తెచ్చుకునేసరి ప్రతిసారి ఇది ఎందుకు వచ్చిన బాధ నాకు మట్టుకు. సో ప్రతిసారి రేట్ పెరుగుతూ ఉంటుంది అనమాట. సో లాస్ట్ బ్యాచ్ అలాగే అలా పెంచుకుంటూ పోయినాడు. మరి ఈ బ్యాచ్ ఎంతవరకు పెరుగుతుందో ఇంక చూడాలి. సో ఇప్పటికైతే 10-20 బ్యాగులు మాత్రం తెచ్చాను. ఇంకా దాదాపు ఇంకెక్కడ 200 బ్యాగుల దాకా తేవాలి. ఇంక ఎప్పుడెప్పుడు ఎలా పెరుగుద్ది ఏమో అర్థం అవట్లేదు. సో ఇప్పుడైతే మీరు ఆల్రెడీ బిల్లు చూసారు కదా. సో ఇప్పుడు వచ్చి మన కోల్కి అయితే ఇవాళకి 1 వీక్ అయితే అయింది, కంప్లీట్ అయింది. సో ఈ 1 వీక్లో వెయిట్ ఎంత, 7 రోజుల కంటే వెయిట్ ఎంత వచ్చింది కూడా ఒకసారి వెయిట్ వేద్దాం. సో అది కూడా చూద్దరు కానీ ఇప్పుడు వెయిట్ వేద్దాం. సో పిల్లలు అయితే చాలా యాక్టివ్గా అయితే ఉన్నాయి, అంతా బాగానే ఉంది. కానీ వెయిట్ వస్తుందా రాదనే భయం వేస్తుంది. మనం అనుకున్న వెయిట్ 10 బ్యాగ్స్ అయితే తిన్నాయి ఇప్పటికి. చూడండి పిల్ల ఎక్కడ గ్యాప్ లేకుండా తింటుంది. చూడండి కవర్లో పట్టేస్తాను. సో 5 పిల్లలు అయితే వేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే ఎంత, 5 పిల్లలు కలిపి 785 వచ్చిందా, 785 గ్రామ్స్ అంటే 5 అంతా 157 గ్రామ్స్ అయితే వచ్చింది. చాలా తక్కువ ఇది. యాక్చువల్లీ ఇంకోటి ఏముందేమో మనకైతే. సో 7 రోజులు కంప్లీట్గా అవ్వలేదు. యాక్చువల్లీ 8వ రోజు కదా, ఇప్పుడు వెయిట్ చేస్తాం. సో 7 రోజులు అయితే అయింది అనుకోండి ఎగ్జాక్ట్గా. చూసారు కదా వెయిట్. సో 7 రోజులు అయితే అయింది. సో 7 రోజులు అయింది అవ్వలేదు, నైట్ వచ్చాయి కాబట్టి. సో నైట్కి ఏదైనా మొత్తానికి 7 రోజులు అయితే అయింది. సో 7 రోజుల కంటే మనకి 157 గ్రాములు అయితే వచ్చింది ఒక పిల్ల వచ్చి. చూద్దాం వారం కూడా మనం వెయిట్ అనేది, బాడీ వెయిట్ అనేది చేద్దాం. ఎప్పటికి ఎలా రికవర్ అవుద్ది అనేది కూడా కంటిన్యూస్గా ఉంటుంది కాబట్టి వీడియో చేస్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. మీకు ఇన్ఫర్మేషన్ వచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ఫాలో అవ్వండి.